మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ప్లాంట్ వాళ్ళు ఎందుకు వస్తారని మన రాష్ట్రానికి ఒరిస్సాలో పెట్టుకుంటున్నారు, చెవులో పూలు పెట్టబాకండి అని మాట్లాడిన వ్యక్తి ఎప్పుడైతే నిజంగా మరి ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం జరిగిపోయిందో మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి నేనే తెచ్చా దావోస్ లో నేను కలిసా, తర్వాత భూమి కూడా నేనే ఇచ్చా అని చెప్పి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం వాస్తవాలు చూద్దాం. ఏ పెట్టుబడి అయినా రాష్ట్ర ప్రజలందరూ కూడా సాధారణంగా విని అర్థం చేసుకోవాలి. ఏ పెట్టుబడి అయినా రాష్ట్రానికి రావాలి అంటే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది ఒకటి ఉంటుందండి. ఆ బోర్డుకి గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా ఉంటారు. ఆ బోర్డులో ప్రపోజల్ పైన డిస్కస్ చేసి ఆమోదం తెలిపితేనే ఏ కంపెనీ అయినా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ చైర్డ్ బై ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్న సమయంలో 2019 నుంచి 24 మధ్య 13 సార్లు మాత్రమే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ జరిగాయండి. 13 సార్లు మాత్రమే. 5/6/2020, 3/11/2020, 29/6/2021 అట్లా చివరి మీటింగ్ 31/2024, కేవలం 13 సార్లు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత జూన్ 2024 నుండి ఫిబ్రవరి 2026 వరకు చూసినట్లయితే 15 సార్లు జరిగాయండి. ఆయన 5 సంవత్సరాల కాలంలో కేవలం 13 సార్లు మాత్రమే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు తిరక్క ముందే 15 సమావేశాలు పెట్టారు. దట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆ రకంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులు రెగ్యులర్ గా పెట్టి ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ లాంటి పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, 2022 దావోస్ లో ఆదిత్య మిట్టల్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. అదే కదండి ఆయన చెప్పింది. మరి 2022లో మీరు దావోస్ లో ఆదిత్య మిత్తల్ గారిని కలిసిన తర్వాత ఆర్సిలార్ మిత్తల్ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క ప్రపోజల్ గురించి మీరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ లో ఎందుకు చర్చించలేదు? నిర్వహించినటువంటి ప్రతి ఒక్క స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ యొక్క మినిట్స్ నా చేతిలో ఉన్నాయి. ఒక్క మీటింగ్ లో కూడా ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ గురించి చర్చించలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మిస్టర్ జగన్ రెడ్డి. తమరు చెబుతున్నట్టు మీరే గనక ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ యొక్క పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చినట్లయితే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ లో ఎందుకు చర్చించలేదు, ఎందుకు ఆమోదం తెలపలేదు? స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదించకుండా ఏ పెట్టుబడి అయినా ఏ రాష్ట్రానికైనా వచ్చే అవకాశం ఉందా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ క్రెడిట్ చోరీ అని మరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వైసీపీ పేటీఎం కార్మికుడికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు దీన్ని కాదనగలరా? ఈ వాస్తవాన్ని కాదనగలరా? కానీ నిజంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో ఆమోదం పొందింది ఎప్పుడు? ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19/11/2024 ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ లో కూడా ఈ అంశాన్ని చర్చించలేదు, ఆమోదించలేదు. ఆయన కేవలం 13 సార్లు మాత్రమే మీటింగ్లు పెట్టారు. ఒక్క మీటింగ్ లో కూడా ఆర్సిలార్ మిత్తల్ యొక్క పదవే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19/11/2024 లో జరిగినటువంటి ఆ మీటింగ్ లో ఇదిగోండి, ఎజెండా నంబర్ 1 ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విత్ క్యాప్టివ్ పోర్ట్, ఇదిగోండి దానికి సంబంధించినటువంటి కాపీ. ఇది వాస్తవాలండి, ఇది నిజం. జగన్మోహన్ రెడ్డి లాగా నిస్సిగ్గుగా
ఆధారాలు లేకుండా